జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో యుగ తులసి పార్టీ నుంచి బరిలో దిగుతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు శివకుమార్ తెలిపారు. జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పార్టీ కరపత్రాన్ని ఆవిష్కరించారు. మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ఆ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి గడప తట్టి ఉప ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని శివకుమార్ స్పష్టం చేశారు. బంగారు ఆభరణాలను పోలి ఉండే సిల్వర్ జ్యువెలరీకి ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తుందని సినీ నటి పాయల్ రాధాకృష్ణన్ అన్నారు. హైదరాబాద్ పంజాగుట్ట ఏకాది సిల్వర్ జ్యువెలరీ షోరూంలో న్యూ కలెక్షన్స్ ను ఆమె లాంచ్ చేశారు. నిజామాబాద్ లో 6వ తేదీన కొత్త షోరూం ని ప్రారంభించబోతున్నారు. అనసూయ భరద్వాజ్ స్థానిక ఎమ్మెల్యే. సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద ఓ కారు అదుపు తప్పి వాహనదారుల మీదకు దూసుకొచ్చింది. వెంటనే కోపగించిన వాహనదారులు కారుని నడిపే వ్యక్తిని చితకబాది ప్రయత్నించగా అతని వయసు చూసి అంతా సైలెంట్ అయ్యారు. ఈ ప్రమాదంలో 7 బైకులు 2 ఆటోలు దెబ్బతినగా 8 మంది గాయపడి 2కి సీరియస్ గా ఉంది. వాహనాన్ని నడిపిన చంద్రబోస్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జీరో ఎన్బీడబ్ల్యూగా రాచకొండ కమిషనరేట్ ను తీర్చిదిద్దుతున్నామన్నారు సిపి సుధీర్ బాబు. గత ఏడాదిలో సుమారు 1000 ఎన్బీడబ్ల్యూ కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 2800 కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసులు పరిష్కారం కోసం 9 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామన్నారు సిపి. ఎన్బీడబ్ల్యూ కేసుల నిందితులు ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ లో తలదాచుకున్నారని చెప్పారు. గడిచిన 30 రోజుల్లో సుమారు 2000 మంది నిందితులను ఆయా కోర్టులో హాజరుపరిచామన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న ముఠాను ఆర్పీఎఫ్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీల్లో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 22 లక్షల రూపాయల విలువైన 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 3 మహిళా నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. అల్వాలో మచ్చ బొల్లారంలో అర్ధరాత్రి 12 మేకలు చోరీ జరిగినట్లు యజమాని శ్రీకాంత్ తెలిపారు. రాత్రి 2 గంటల సమయంలో బొలేరో వాహనంలో దుండగులు తన మేకలు తీసుకువెళ్లారని పేర్కొన్నారు. దీంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచి సామాజిక అంశాలపై పోరాటాలను చేసి ఉప ప్రధానిగా ఎదిగిన బాబు జగజీవన్ రామ్ చరిత్ర దళితులకు స్ఫూర్తని మందకృష్ణ మాదిగ తెలిపారు. హబ్సిగూడలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారాయన. ముఖ్య అతిథులుగా మందకృష్ణ మాదిగ, ఉప్పల్ ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డిలో హాజరయ్యారు. పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన బాబు జగజీవన్ రామ్ కి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని మందకృష్ణ మాదిగ కోరారు. పోచారం మున్సిపాలిటీ సంస్కృతి టౌన్షిప్ లో జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహించారు. భక్తి యోగ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి సింగపూర్ టౌన్షిప్ వరకు రథయాత్రను కొనసాగించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఇక యాత్రలో యువతీ యువకులు కోలాటాలు, భజనలతో ఆహ్లాదంగా ముందుకు సాగారు.